ఒక క్షణం గుండె ఆగలేదు కానీ ఆగినంత పని అయింది. క్షణంలో తప్పించుకున్నా. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్. ఇంటి నుంచి బయట వస్తే చాలు చెల్లికి బీభత్సంగా ఆకలేస్తుంది. అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తున్నా ఆగి ఆమ్లెట్ తిని వెళ్దామనే రకం మా చెల్లి. ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. వీడియో చివరిలో ఈ ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. చెల్లి వేడిగా ఏదైనా తినాలి అంది. అందుకే రోడ్డు పక్కన పునుగులు వేస్తుంటే అక్కడ ఆపాను. ఇక్కడ తినడం ఇదే ఫస్ట్ టైము, బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. వేడి వేడిగా పునుగులు తిన్నాక చల్లగా జ్యూస్ తాగితే బాగుంటుంది కదా. అందుకే చెల్లి ఏమో బాదం పాలు, నేనేమో ఫ్రూట్ మిక్సర్ తీసుకున్నాము. నీ జ్యూస్ కొంచెం టేస్ట్ చేస్తానని చెప్పి నా జ్యూస్ తీసుకొని తాగింది. పర్లేదు, తందు కూడా కాస్త నాకు ఇచ్చింది. అదేందో లాస్ట్ 10 minutes నుంచి ఈ షాప్లో కూల్ డ్రింక్స్ తాగుతున్నాం. ఎవ్రీ టైం ఒకే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేస్తే అలా రాదేంటో. ఇంతకీ చెల్లి నేను ఎక్కడికి వచ్చాం ఈ విషయం చెప్పలేదు కదూ మీకు. చెల్లి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. 2 days ఇక్కడే స్పెండ్ చేస్తుంది. తన్ని డ్రాప్ చేసి నేను రిటర్న్ ఇంటికి వెళ్తూ ఉన్నా. ఇంతలో నా ముందర స్కూటీలో వెళ్తున్న ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది. గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. ప్రమాదం అడుగు దూరంలో తప్పింది. తాగి బైక్ డ్రైవ్ చేసి ఆపోజిట్లో వస్తున్న పర్సన్ని డాష్ ఇచ్చారు. నేను వెంటనే 108కి కాల్ చేశాను. లిటరలీ వాళ్ళతో కాల్ మాట్లాడడానికి, అడ్రస్ కనుక్కోవడానికి 5 minutes టైం పట్టింది. అంబులెన్స్ కోసం 20 minutes వెయిట్ చేశారు. రాకపోయేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు. వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్గా ఇంటికి తిరిగి రావాలని దేవుణ్ణి వేడుకుందాం.